హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఎక్స్పెరిమెంట్స్. 6 1 2 ఈ వీల్ తిరుగుతానే చెప్తూ నాకన్నా 5 ఏం ఒకటి వచ్చినా కొడతాడు, రెండు వచ్చినా కొడతాడు. పొరపాటు నాకు ఇస్తూ నన్ను కప్పెట్టేస్తాను. నేను మీ శివ, నేను మీ ధీరజ్. ఈ రోజు అయితే స్పిన్ ద వీల్ అండ్ పాప్ ద బెలూన్ ఛాలెంజ్. నువ్వు చెప్పు. ఈడుంది ఈ స్పిన్ ఇట్లా తిప్పడం, ఎంత నెంబర్ పడుతుందో వద్దు 6కి వేసుకుంటా. 6 అప్పుడు 6 డాట్స్ తీసుకొని అక్కడ 25 బెలూన్స్ ఉన్నాయి. నా పక్క 25 ఉన్నాయి, శివ పక్క 25 ఫస్ట్ నాకు చెప్పురా. నా పక్క 25, శివ పక్కనే 25 బెలూన్లు ఉన్నాయి, నా పక్క 25 బెలూన్లు ఉన్నాయి. 6 పడింది కదా, ఇప్పుడు నాకు 6 ఛాన్సెస్ వస్తాయి. నేను 6 పడింది. శివకి 6 ఛాన్సెస్ వస్తాయి. శివ 6 ఛాన్సెస్లో ఎన్ని ఎక్కువ బెలూన్స్ పోగొడతాడో చూడాలా. అట్లా ఎక్కువ నెంబర్ స్పిన్ చేసి ఎక్కువ నెంబర్స్ స్కోర్ ఎక్కువ పెంచుకొని అన్ని ఛాన్సెస్ యూజ్ చేసి ఎవరైతే ఫస్ట్ 25 బెలూన్స్ నాది నా చెప్పురా. శివ 25 బెలూన్స్ పగలగొట్టేసి విన్నర్ అయిపోతాడు. నేను పగలగొట్టినా ఊరుకో శివ. ఎవరైతే ఫస్ట్ అన్ని బెలూన్స్ పాప్ చేస్తారో వాళ్ళైతే ఈ ఛాలెంజ్ లో విన్నర్. అండ్ ఈ ఛాలెంజ్ లో అదే కాదు, చాలా 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 క్రేజీ పనిష్మెంట్. ఇద్దరు చూసినాం కదా, ఈరోజు దొద్దే పనిష్మెంట్ అయితే ధీరజ్కి మంచి పనిష్మెంట్ ఇస్తాం. చూద్దాం. ఆ పనిష్మెంట్ ఏంటంటే వ్యాక్సింగ్ స్ట్రాప్స్ తెలుసు కదా, కాళ్ళకి వేసుకొని చేతులకి వేసుకొని పీకుతా అంటారు. జెంట్స్ పీకుతారు, లేడీస్ పీకుతా అంటారు కామన్గా. ఇప్పుడు ఆ వ్యాక్స్ని తీసుకొని వచ్చి ఇట్లా ఓడిపోయిన వాళ్ళకి చెస్ట్ మీద హెయిర్ ఉంటుంది కదా, అప్లై చేసి తర్వాత పుల్ చేద్దాం. పుల్ కాదు, పీకేద్దామా? మనం కొద్ది క్లాసు, శివ చాలా మాసు. నేనెందుకు కొద్ది క్లాస్, శివ చాలా మాసు. అందుకే పీకేద్దాము, అప్పుడు వస్తుంది మజా. ఓకేనా? నాకు వస్తుంది మజా, నీకు వస్తుంది ఏడుపో. నా ఛాలెంజ్ అయితే చాలా చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు ఈ స్పిన్ తిప్పేసి తొందరగా ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దాం. రెడీ? ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ రాక్ పేపర్ సీజర్ ఆడదాం. ఓకే. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. శివ గెలిచినా, నేను ఓడిపోయినా తెలియదు. ఎన్నిసార్లు వేసినా ఇట్లే నిందా. ఎందుకే దొద్దు అని ఎందుకన్నాను ఫస్ట్లో. రెడీ? ఓకే, స్పిన్ చేయ శివ. 3, 2 అని చెప్పలే. ఓకే, ఇట్లున్నారు ఈరోజు. 3, 2, 1 స్టార్ట్. అదే పని స్పీడ్ తిప్పినా ఆరుతుందని స్పీడ్ రాదమ్మా, టైం వేస్ట్ అవుతుంది. దీంట్లో కూడా కక్కుర్తి పడినా ఎత్తుకుంటా. 1, 2, 3, 4, 5, 6. 6 రాకపోతే ఎన్నికి పెడతావా? అద్దో అట్లా. అయ్యో 1. 5 ఆడ పెట్టి ఒకటి తీసుకో. జస్ట్ మిస్ అయింది శివాకి అయితే. అవును శివ, ఒకటికి ఎన్ని బొగలు కొడతావు? 2 బొగలు కొడతావా? 1. ఇప్పుడు ద గ్రేట్ తుస్సు ధీరజ్. ఉండు సారీ, అట్లా మోసమాట ఆడితే టైం వేస్ట్ చేయండి శివ. ఫాస్ట్, టైమ్ ఇస్ సో వాల్యుబుల్. ఓకే, అద్దో. 1 కాదులే, నీకంటే ఎక్కువే వస్తుంది. కానీ 3, 2. ఎయిరా తుస్సు పక్కకి. శాబాష్. ఎల్లో దానికే పడుతుంది. 2, రెండిటికి 2. 6. ఇంకో రోజు చిన్నగా తిప్పు. నా ఇష్టం రా. సరే, దొద్దు అని ఎందుకన్నా తెలుసా? 5. నేను కరెక్ట్ 5 ఎంచుకో. ఎన్ని తీసుకున్నావు? ఎంచుకోవాలా? సరేలే. అయ్యా మిస్. 2, 3 మిస్. 4 మిస్. 5. అయ్యా
ఏంది అది గురే ఇంకేమైనా అట్ల బాగా కొడుతుంది రెడ్డిని కాదురా, బాధ అనిపించింది అన్నీ పక్కకు పడే. ఇది గుడ్డేటే ఒప్పుకో లేదు ఫస్ట్లో 2 కరెక్ట్గా ఇట్లా తిరుగు శివ అట్లా ఓకేనా అట్లా తిప్పురా తుస్సు. 1 2 3 ఆ 3 ఒకటి ఇప్పుడు నీకు ఎంత పడింది 5 కదా నాకు 6 పడుతుందిలే 4 5 4 ఇద్దో 5 ఇద్దో లీడ్ దాని 5 మోసమాట ఆడలేరా నీకు అట్లా 4 5 ఏ 5కి 5 ఓకే. శివ కోసం కళ్ళు మూసుకొని కొడతా అట్లా ఇంకోటి కన్ను మూసుకో. ఇప్పుడు తెరుచుకొని కొడతా. అయ్యో తెరుచుకున్నట్టే మూసుకున్న ఒకటేలే. అది శబాష్, వెరీ గుడ్ బాయ్. నేనే 5 వేసి 2 కొట్టే. ఇప్పుడు మళ్ళీ కొన్ని జమ్మంగా మళ్ళీ కళ్ళు మూసుకొని నీకోసం అట. పొరపాటున పగిలింటే చెప్పు శివ కథ. నోరు మూసుకొని ఉండరా. ఇప్పుడు చూడే 6కి 6 వేస్తా. ఇంకొక రౌండ్ తిరిగి 6 దగ్గరికి రా. కొంచెం గ్యాడికి 1 ఏంది ఒకటే వస్తుంది నాకు. ఇప్పుడు నాకు 6 వస్తుంది. 6 రాదు, 2 వస్తుంది. 2 కాదు 6 వస్తుంది. నువ్వు చెప్పినట్టు 2 వచ్చేటట్టుంది శివ. 2 3 గాలికి ఒకటి తిరిగిరా. నువ్వు చెప్పినట్టు రాలేగా సాలేదు. ఇప్పుడు 3లో 2 వేస్తావు. 3 వేస్తాను. 1 2 3 ఏం చెప్తే ఇట్లా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ కూడా చేస్తానట. మనం జాతకాలు పెట్టుకున్నది చెప్పి జాతకం చెప్తా. ఇప్పుడు నాకు యూట్యూబ్ డిలీట్ చేసేసి మనం జాతకాలు పెట్టుకుందాం. బట్ 6 పడుతుంది, 5 వేస్తా చూడు. 6 భయ్యా శివ 1 ఇంకా పద 3 సద్గురు 4 శివ 5 6 దృష్టి ఇట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకో. 5 1 2 3 4 5 6 ఎన్ని కొడితే 6 ఛాన్సెస్లో 4 బిలియన్లు పాప్ చేసిన. 5 కదా. 4 అయ్యో 5 అంట 5. ఇప్పుడు ఎట్లా 5 బౌల్ కొట్టాలి చూపిస్తా చూడు. 1 2 3 మళ్ళీ సేమ్ నెంబర్. ఈ వీల్ తిరుగుతానే చూస్తే నా కళ్ళు తిరుగుతాయి. దీని మీద నెక్స్ట్ నేను కొద్దిగా ప్యాటర్న్ మార్చి అదేందో హిప్నటైజ్ అయ్యేది పెట్టిస్తా. 6 6 జస్ట్ 6 దా జస్ట్ ఇంతేరా తుసు. జాదైతేనేమే అంత గ్యాలు పింటి వదలంటే బాగుండు. 6 వేయప్పా. 1 శబాష్. కొసికి లేవంపా ఇవి. మరంతే 100కో. 2 యో ఏయ్ తుసు. 3 4 5 6 వేసి 1 పగలు కొడితే నీకు మళ్ళీ 170 సార్లు వేసుకో. 6 ఇదో ఇటు చూడు. 6 వేసి ఎట్లా పగలు కొట్టాలో చూపిస్తా ఇప్పుడు నేను. నువ్వే యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతాను. నా ఇష్టం రాది. దొద్దే కాదు నువ్వు మోసం కూడా శివ ఏమో అనుకుంటే. 3 ఇదో 3కి 3 ఎట్లో చూసుకో. 1 2 దాని ముందరదే 3 అట్లా 3కి 3 పగలు కొట్టి శివ. పోవచ్చు ఒలింపిక్స్ మనం నెక్స్ట్. నేను పనిష్మెంట్ గురించి మర్చిపోయి ఛాలెంజ్ ఎంజాయ్ చేస్తాను. బ్యాక్స్ రా నాయన మయ్యా స్వామి. ఫోకస్ గురి చూసి కొట్టాల. మంచి అక్యూరేసీతో. నీకు అర్థం తెలియకపోవచ్చు గూగుల్ చేసుకో. సరేలే. అది 5 6 1 6 అదే ఏంద్రా నీకు 5 అప్పి మళ్ళీ నాకు ఎనిక్కి 3 ఇది ఎట్లా ఇది వద్దులే నా దగ్గర ఉన్నాయి. 6 లేదులే కాలగా. అరే 1 ఏంది శివ బెలూన్లు కూడా వెనక్కి దొబ్బుతున్నాయి. 2 3 4 5 6 రా. అది దించు చెయ్య. తిప్పు 3లే. ఎందుకంటే 3 ఉన్నాయి కదా. నాకు తెలిసి 3 పడుతుంది. 5 6 3 5 6 ఇంకొక్కటే
ఆరు. నువ్వు వేస్తాను, నేను 3 తెస్తా. నీకేసేస్తా. నాకేద్దు, నీదెల్లో పక్కయ్యి. ఇంకా 3 తెచ్చినా కానీ కింద పెట్టు. సరేలే తీసుకో. అట్లా ఇప్పుడు చూడు. బాబు అడవి జాతుల్లో డాట్స్ 6 చూడు ఎట్లా వేసేది. 1 2 3 4 5 6 మళ్ళా 4 ఇట్లా 6 కొట్టినాడు. 6 5. లాస్ట్ది కూడా పగిలిందా? ఇట్లుంటుంది మంది. ఒలింపిక్స్కి సెలెక్ట్ కావాల్సిందే మనము. సరేరా డాట్లు ఏరుకొచ్చుకుందాం అన్నీ విసిరేసి. ఇప్పుడు మళ్ళా నేను మోసం ఆడుతుంది. నేను కాదు, నువ్వు ఆడిన శివ. 6 పగలగొట్టలేదురా. ఇప్పుడు 6 పడుతుందిలే చూడు. 6 6 స్టాప్ 2 3 4 కనీసం 4. 3 3 2 రా. నవ్వద్దు శివ, సీరియస్ మ్యాటర్ ఇది. 3 పగలు కొడితే నగనరా. ఏమన్నా భయం అవుతుంది. 4 నువ్వెంత మాత్రం పొడుస్తావు, నేను చూస్తారా? కొట్టు. దరే కళ్ళు మూసుకొని ఇది అట్లా 1 అట్లా 2 అబ్బా అయ్యో అట్లా 3 4 అయిపోయింది. 4 అయిపోయినాయిలే. ఇంకోటి ఏదినా వద్దులే, తిప్పు. భయమవుతుంది శివ. సౌండ్ తగ్గిపోతుందేమో నాది. ఇంకా రాను 6 6. వెరీ గుడ్ బాయ్. 1 ఎయిరా. నోరు మూసుకొని ఒకటి ఎట్లా పడుతుంది శివ? కన్ను మూసుకొని లే. ఇంకో ఛాన్స్ పోరా. సీరియస్లీ సీరియస్ అంటే ఒకటే ఒకటే. అబ్బా ఛాన్స్ ఏందో తిప్పిచ్చేది. పండగ చేసుకో. దసరా పండగ చేసుకోరే. నా పేరు ఇచ్చినాడమ్మా. నా పేరు చెప్పుకో. శివస్వామి అను. శివస్వామి. 4 ఎయిరా. 1 బా 2 3 బా 4. షాబాష్. వండర్ఫుల్. మెరాకిల్. కాంపౌండ్ అవతలకి ఇస్తుంది కదా శివ. అట్లా వేయకూడదురా, తెలివిగా వేయాలి. ఇట్లా ఏంది నిదానంగా. స్మూత్ గంటలు ఇంత బాగా. అయ్యో అట్లా స్మూత్గా తిప్పి స్మూత్గా తీసుకో. ఇప్పుడు ఇట్లా 6 ఛాన్సెస్లో 5 బెలూన్స్ బౌల్ కొట్టేసి నాకు వ్యాక్స్ పీకేద్దామని. ఇదో 6 స్మూత్గా అట్లా ఉన్నావా? టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడకూడదు. అట్లా కాదు, ఇట్లా ఇదే. అట్లా వద్దపో, నేను అట్లేను. 3 4 ఓవర్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ యూ. 5 మిస్ చేయ చెప్తా. 6 వద్దురే. చూడు ప్లేట్ రివర్స్ అయిపోయింది శివాకి. ముందు 6 ఛాన్సులు 5 వేస్తాండ, ఇప్పుడు 5 వదిలిపెట్టి 1 వేస్తానంట. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దురే. ఇట్లా నేను ఇప్పుడు ఇట్లా కార్ డ్రైవింగ్. ఎంత పడిందో చెప్పు శివ, భయం అవుతుంది. 1 1 షాబాష్. వండర్ఫుల్. ఇంకో ఛాన్స్ తీసుకో ధీరాజ్. నువ్వు ఆఫర్ మీద ఆఫర్ కుడి పక్కన లేసి వచ్చినావు కదా, దానికి ఒక 6 6 ఛాన్స్ వచ్చినందుకు న్యాయమైనా జరగాలి కదా. 6 రావాలా. 4 కనీసం. 4 1 2 షాబాష్. ఏయ్ నువ్వు నరుకురా, నువ్వు తగ్గద్దు. ప్లేసులు చేంజ్ చేద్దాం రా శివ, ఇదంతా వద్దు కానీ. 3 వావ్ షాబాష్. 4 ఏందిరా ఈ టెక్నిక్ తెలియక ఇప్పుడు ఇంకో ఛాన్స్ శివ. ఇంకో ఛాన్స్ మళ్ళీ ఇస్తా. నావి చూసి ఏదైంది బడాయి పోయి బట్టలు పోగొట్టుకునే దానికంటే ఫస్ట్ ఓవరాక్షన్ ఎక్కువ చేయకూడదా. రుకో చేరా. అబ్బా సవార్ కరో. 4 సార్లలో 4 బెలూన్లు వేస్తా చూడు ధీరాజ్. 4 సూపర్. 2 ఎక్సలెంట్.
3 మార్వెలస్ 4 మైండ్ బ్లోయింగ్. మూడే నీవి 3 3 6 7 8 9 10 11 12 13 ఉన్నాయిరా నీవి. అన్నయ్య తిప్పిన 5 తీసుకో. నువ్వు అట్లా తిప్పిన ఛాన్స్ ఇస్తా కదరా, అట్లా ముండేట ఆడ రాలేదు. సన్నగా ఎట్లా సరేలే ఆడ 5 3 ఛాన్సులు లేదు. నువ్వు 6 వరుసతనా కొట్టినా 13 ఉన్నాయి. 1 2 3 ఇవి పడతా షూటింగ్ పడుతున్నా 4 5 రా. ఎట్లా తిప్పిండేది నువ్వు అట్లా? ఇంకా అయిపోయా. మళ్ళీ ఎట్లా పట్టుకుంటావు? అట్లా మోసమాట ఆడేది నాకు రాదు రాజ్. ఇట్లా మళ్ళీ 3కి 3 3కి 3 లెఫ్ట్ హ్యాండ్ తెద్దునా? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ వేసివా? వద్దులేరా ఓవర్ యాక్షన్. ట్రై చేస్తారా? వద్దులేదే. బడాయ్ బడాయ్ 1 2 ఒకటి 3 సిరేసినావు కూడా ఇంకా అయిపోయా. లెఫ్ట్ హ్యాండ్ వద్దులేరా, ఛాన్సే. అన్ని ఛాన్సులు ఎత్తి నేను నాకు చాలా ఉన్నాయి. నేనంతే, నేను మోసమే. ఒక 6 11 ఉన్నాయి ధీరాజ్. ఒక 6 కనీసం 3 రారా, 2 వద్దు. గీత లైన్ 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 లైన్. ఇప్పుడు గాలికి తగిలింది. అదంతా సంబంధం లేదు. 2 ఇద్దు. ఎంత మోసము. ఛాన్స్ ఇస్తా కదా ధీరాజ్. 1 2 అట్లా ఇంకో ఛాన్స్ తీసుకో. నువ్వు ఇస్తానని తీసుకుంటానని లేక కాదు, ఇస్తే మిగిలిపోతాయి కదా అన్నీ. బా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది. ఇంకోటి శివ లేదు 2 18 ఎవరికి సాయం చేద్దాం అనుకుంటే నీకు ఇప్పుడు సాయం చేస్తాను. బా ఇసరాల్సినదే మళ్ళీ ఇంకా 1 2 షాబాస్. మీదే శివ కానీ ప్లీజ్. ఒకటి రాలా, ఒకటి ఎన్నన్నా రానిలేరా. నాకు తెలిసి ఎందుకో గేమ్ చేంజ్ అయిపోతుందేమో, నీ దొమ్మల మీద ఎంటుకలన్నీ ఎగిరిపోతాయేమో అనిపిస్తాను శివ. ఒకటి వస్తే అదే నీ పరిస్థితి. అయ్యో 2 2కి 2 వేసేస్తా ధీరాజ్. సారీ ధీరాజ్. ప్లీజ్ శివ. సూపర్ 2 ఓకేనా. 6 ఆగ్రా 3 1 2 3 ఇట్లుందప్ప ఈ ఛాలెంజ్. ఇంత టఫ్, చాలా టఫ్. స్కూల్లో నువ్వు వాళ్ళ స్పోర్ట్స్ పోయినలేదా ఒలింపిక్స్కి? ఎట్లా అది చూడు ఇప్పుడు వేసేస్తా. 5 అయిపోయింది ధీరాజ్. ప్లీజ్ శివ. 1 2 3 4 5 ఛాన్స్ ఇలా శివ. ఇంతకుముందు నువ్వు ప్రతిసారికి ఇచ్చేకి ఇదేం. నీకు ఒకటి ఉంది, నాకు చూడు శివ ఎన్ని ఉన్నాయో. 6 కాదా 4 1 అయిపోలేరా గేమ్ నీది. 2 3 4 ఇలా ఇంకో ఛాన్సా? ఇస్తే మంచిదే. తీసుకో, పండగ చేసుకో. శివాది చాలా గొప్ప మనసు, నిజంగానే చాలా మంచోడు. ఇన్నాళ్ళు ఏమో అనుకుంటా అంటే మోసం ఆడతాడు అది ఇదని, కానీ ఈ ప్రూవ్డ్ మీ రాంగ్ టుడే. రియల్లీ థ్యాంక్ఫుల్ శివ. పొరపాటున గెలిస్తే పీక్తా శివ, మళ్ళీ నేను అంత మంచి కాదు. ఇప్పుడు అదే ఇచ్చినాక నాకు అనిపిస్తుంది నువ్వు అయ్యో నమ్మిన గొర్రె నేనేనా అనిపిస్తుంది ఒకసారి. 2 తీసుకో. 1 2 ఇంకా అయిపోయింది.
ఏంది ఒకటి వచ్చినా కొడతాడు, రెండు వచ్చినా కొడతాడు, పొరపాటు నారు వస్తే నన్ను కప్పెట్టేస్తాడు. అయ్యా వన్ ఒక ఛాన్స్లో ఒక బెలూన్ కొడతాడా కొట్టాడా శివ? ఇంకో ఛాన్స్ ఇరా యాడీన. గెలపడే. వన్ ఒక ఛాన్స్ ఇరా, అన్ని ఛాన్సులు ఇస్తే కదరా నేను రే. ఇంత ఇట్లాంటి వాడికి నేను ఇన్సేపు ఇన్ని ఛాన్సులు ఇచ్చిండేది. అయ్యో 6 వచ్చిలే, 6 3 6 అయినా ఒక ఛాన్స్ దేవుడా. పగలకపోతే నాకు పగులుతుంది శివ ఇప్పుడు. 1 2 3 ఎయ్ అదృష్టవంతుడు నువ్వు. 3 4 5 6 1 2 3 6 7 ఉన్నాయిరా, 7 ఉన్నాయిరా. ఇంకొకసారి 6 పడితే అయిపోయి. ఇప్పుడు నువ్వు కొట్టకపోతే అదే దానికి మళ్ళా ఒకటి మిస్ కావాలని దేవునికి ప్రార్థిస్తా అన్న. ఏడవద్దులేరా, అంతా ఇట్లాంటి వాడికి నేను ఇంతసేపు ఇన్ని ఛాన్సులు ఇచ్చింది. 3 ఓ 2 ఇరా. మళ్ళీ ఇల్లా శివ? ఇంత ఇవాళ వరకు అవసరం లేదులే. ఇద్దో 3 ఛాన్సులో బెలూన్. అయ్యో ప్లీజ్ శివ, ప్లీజ్ శివ. 2 లాస్ట్ది. శివ ఛాన్సులు ఇచ్చినాడు. స్పిన్ నేను మోసం చేసినా ఇంకా ఛాన్సులు ఇచ్చినాడు. అయినా నేను గెలిచలే. ఇంకా 7 బెలూన్లు మిగిలినగానే శివ కొట్టేసినాడు మ్యాచ్. ఇప్పుడు కీలకమైన పాత్ర పోషిస్తున్న ధీరజ్, అనుభవిస్తున్న ధీరజ్. శివ ఎంజాయ్ చేస్తాను శివ. సాయిరామ్ శివ, బాబా శివ. ఇంత అభిమానం ఓడిపోతానని నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే నీతిగా నిజాయితీగా గెలిచిన. వ్యాక్సిన్ స్ట్రాప్స్తో జుట్టు బీకేస్తారని చెప్పినా కదా. ఎన్ని 2? ఇప్పుడు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వస్తా 2 నిమిషాల్లో. చెప్తా ఏం చేస్తాడని. ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ పెడదాం. ఇట్లానే చెప్తా ఏందోటి. నీకు కాదు ఇట్లానో, నాది ఇట్లా పట్టుకొని ఇట్లాను. శివ కాస్ట్యూమ్ చేంజ్ అయ్యి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పిన నువ్వు మాట్లాడు. ఏమని అనుకుంటారు సబ్స్క్రైబర్లో? ఏమనుకోరులే. ఇప్పుడు వ్యాక్సిన్ స్ట్రాప్ని ఇట్లా శివ నాకు తెలుసులే, నువ్వు గుండెలు ఇప్పుతా ఇంకెంత చెప్పు. వాళ్ళతో మాట్లాడు నువ్వు, నీకేం పని? మొత్తం షర్ట్ అంత అయిపోయింది. దీన్ని ఇక్కడ అప్లై చేసి లేదా ఇటు వరకు షర్ట్ వేసినది అందుకునా. ఇప్పుడు మాట్లాడు. ఇంకా తీసుకుని నేను శివ మొత్తాన్ని బటన్లు కూడా ఇప్పేసా. ఈ వ్యాక్సిన్ స్ట్రాప్ని ఇట్లా నా మీద ఇట్టాడు అప్లై చేసి తీస్తాడు శివ. ఇప్పుడు దీన్ని యూజర్ మ్యాన్ చెస్ట్ ఇట్లుంది నీకు. శివాకు పోతుంది అనుకుంటే జుట్టు నాకు పోతుంది. ఇప్పుడైతే శివ నాకు వ్యాక్సిన్ స్ట్రాప్స్ అటాచ్ చేస్తాడు. శివ అయ్యా రామ్ ఈ పక్క ఆడొద్దు. ఇడ మధ్యలో ఏంది గీతనా? మధ్యలో ఉండాల. నీకు బాగా హ్యాపీగా ఉండదు కదరా నీకు అంటారు రాసి పుష్పాలు. లేదురా నీకు చాలా బాగా సమ్మగా ఉండదు. అన్ని ఛాన్సులు ఇచ్చినా కదరా తమ్ముడు. కాదు శివ, వ్యాక్స్ చేసేది తమాష అనుకుంటానరా. గుండె ఎట్లా కొట్టుకున్నా ఇంక రొంచేపు అయితే బయటకు వచ్చేటట్లుంది. లోపల పోయింది అట్లా కుద్దితివి. లోపల బయట గుండె లోపల పోవాలని కుద్దినాడు. అమ్మయ్య యువర్ ఐక్యూ లెవెల్ సార్ టూ గ్రేట్. అదే 266 ఎంతనా సార్. భయమవుతుంది శివ. ఓకే నువ్వు తిక్కే ప్లీజ్. ఓకే చిన్నగా అంటాను, కళ్ళు మూసుకో.
ఒకటేసారి పుల్ చేసి ఆ, ఆ. కొంచెం కొంచెం పుల్ చేసి నీకు కొంచెం కొంచెం చేస్తా. ఆ. శివా 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 లేదు, నన్ను పట్టుకో. అయ్యో శివా ఉండరా ప్లీజ్. అబ్బో 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 అమ్మయ్యో దీనికే ఖర్చుపోయినదా. దానికే సరిగ్గా చేయలే. శివా నొప్పితాను శివా. లేదు దానికే నీట్గా అంటా ఉండే. దానికి అర్థం ఉంటే నొప్పిస్తుంది. నొప్పిస్తాను శివా ప్లీజ్. హ్యాండిల్ విత్ కేర్ నాన్న. ఇది వచ్చేపు ఉన్ని సగం సగం వచ్చేస్తే గమ్ ఇంకా చాలా నొప్పిస్తాను దాంతో. అబ్బా శివా చెయ్యి. శివా శివ జుట్టు పీకేసినావు. శివ కోడి వచ్చి పీకినట్టు నా వచ్చి పీకేసినావు. ఏంద్ర ఇంత ఎర్రగైనాయి. రక్తం వస్తుంది. యా రక్తం? రక్తం కాదులే ఇదంతా, ఇది కలర్. రక్తం వస్తుంది. రక్తం కాదు అదంతా కలర్ తమ్ముడు. ఇది రక్తం కాదా? రక్తం కాదులే. ఏంది శివ? ఇంత నీ ఎంటుకలు. దీనికోసమైనా అబ్బా శివ నా చేత అవుతుందా? అమ్మా ఘోరంగా నొప్పిస్తుంది. గర్ల్స్ ఇంకా కొంతమంది ఎట్లా తీసుకుంటారో నాకైతే అర్థం కాలే. దేవుడు కానొస్తాడు. గిఫ్ట్ నీకు విన్నర్. నా బొచ్చు నాకేందితో నా దగ్గరే దండుకుంది. ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అండ్ మీరు కూడా అన్ని వీడియోల కంటే చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయింటారు. ఎందుకంటే నేను శివ ఇద్దరు కలిసి ఛాలెంజ్ అన్నాం. ప్లస్ ఇద్దరు ఫస్ట్ టైం మేమిద్దరు మాత్రం ఒకటే ఫ్రేమ్లోకి వచ్చినది. అండ్ పనిష్మెంట్ కూడా చాలా టఫ్ అవుతుంది. ఇంకో మెయిన్ విషయం ఏమంటే చాలా టఫ్ పనిష్మెంట్ కోసము చాలా స్ట్రగుల్ చేసుకొని మళ్ళీ ఈ శివ ఈ స్టాప్స్ గిఫ్ట్స్ అన్ని ఆలోచించుకొని తెలియకపోయినా కూడా తెలుసుకొని మళ్ళీ తెచ్చినాడు పనిష్మెంట్. ఉండాల మడే ఛాలెంజ్ నువ్వు నాకు చెప్పినవరా నీకు ఎంత ఘోరంగా చేస్తానని. ఈ ఛాలెంజ్ కోసం అయితే పక్కా నెక్స్ట్ టైం ఒక రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. ఆ వీడియోలో కూడా నేను శివానే పక్కా ఉంటాము. ఆ రివెంజ్ కూడా మళ్ళీ ధీరజే తీసుకుంటాడు. నో అదైతే పక్కా శివాకి వస్తుంది. అప్పుడు కూడా మేమిద్దరే కంపల్సరీ ఆడతాము. ఏమంటే దీనికి రివెంజ్ ఛాలెంజ్ పక్కా పెట్టుకుంటా. మీరు ఎంత తొందరగా అయితే ఈ వీడియో కింద 150 కామెంట్స్ అయితే కంప్లీట్ చేస్తారో, ఎప్పుడైతే 150 కామెంట్స్ రీచ్ అవుతుందో వెంటనే నెక్స్ట్ డేనే వీడియో పడుతుంది. ఓకేనా? నేను శివ మాత్రమే. దీనికి డబల్ ఇదే ఛాలెంజ్ ఒళ్ళంతా శివాకి అయితే అప్పుడు పక్కా ఉంటుంది. ఈ వీడియోని అయితే మీరు నీకు కూడా అంతేరా? నాకు కూడా అంతే. అంతే, అది చెప్పు. ఒకరి కోసం వద్దు, ఇద్దరికి. నాకైనా ఒళ్ళంతా, నీకైనా ఒళ్ళంతా. ఓకే. రివెంజ్ ఛాలెంజ్ ఖచ్చితంగా ధీరజ్ చెప్పినాడు కదా. ఖచ్చితంగా ఎవరి ఇంటి చూస్తున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ఎస్ అని చేయండి. ధీరజ్ సపోర్ట్ చేసే వాళ్ళు అయితే డీ చేయండి. అప్పుడు చెప్పు. 150 కామెంట్లు అయిపోగొట్టండి. అప్పుడు పక్క ఇంకో వీడియో వస్తుంది. శివాకి బొచ్చంతా తీసేద్దాం. అందరూ నాకే సపోర్ట్ చేయండి. ఈ ఛాలెంజ్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేసినారు. పనిష్మెంట్ కూడా చాలా 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 ఎక్స్ట్రీమ్ లెవెల్ టార్చర్ పనిష్మెంట్ అయితే తీసుకొని వచ్చినాం. నేను కూడా అనుభవించిన. ఇట్లా నువ్వే అనుభవించినావు. సరేలే. ఇలాంటి వీడియోస్ మీరు అస్సలు మిస్ కాకూడదు అనుకుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడే కానీ ఎంటర్టైన్మెంట్ మిస్ కాదండి. కామెడీ ఎంజాయ్ ఫుల్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ టైం మీ ముందు ఉంటాను. నేను మీ ధీరాజ్ అండ్ శివ పనిష్మెంట్లు తీసుకుంటా అంటాను అని చెప్పు. సరేలే. నెక్స్ట్ టైం నుండి ధీరాజ్ పనిష్మెంట్లు తీసుకుంటూ మీ ముందరకు వస్తూనే ఉంటాడు. అంతవరకు సెలవు. శివ అండ్ ధీరాజ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్.